ఇది దాన్ని ఏమంటారు, మన మైండ్ సెట్స్లోనే, మన విధానంలోనే ఆ డిసిప్లిన్ లేకపోవడము, చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలోనే అది ఫ్యామిలీ మీద డిపెండెన్సీ లేకుండా పెరగకపోవటము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హాస్టల్లో పెరిగిన వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు యాక్చువల్గా. వాళ్ళు వచ్చి హోటల్లో నాకు ఇది పెట్టి అది పెట్టి ఆప్షన్స్ చూడరు. అన్న నువ్వు ఆర్డర్ చేయను, ఎందుకంటే హాస్టల్ నాకు అలవాటు, ఏది పడితే మా చాయిస్ ఉంటుంది కదా. ఇట్లా వాలంటీర్స్ మనకి కావాలి ఎక్కువ. ఎక్కడైనా మీకు వాలంటీర్ అనే ఆర్గనైజేషన్స్ ఉంటే మనిషి చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. పెద్ద లగ్జరీస్తో పెరిగిన వాడు మనకి యాక్చువల్గా పనికిరాడు. అలాంటి అంటే అగైన్ బ్యాక్ టు సనాతన ధర్మ అండ్ స్పిరిచువాలిటీ, డిసిప్లిన్ పెంచుతుంది. మనకి ఉన్న దాని ఏమంటారు, ఆధ్యాత్మికత ఉంటేనే మనకి డిసిప్లిన్. వాళ్ళు ఏదో ఒక ఎజెండాతో వస్తారు. సపోజ్ ఇప్పుడు మీరు మీ కోణంలో ధర్మం పట్ల మీ కాంట్రిబ్యూషన్ కోసం ఎడతెరగకుండా ఉన్నారు. ఆమె పాపం ఆమె స్థాయిలోనే అఘోరిగా తను వచ్చి తను ఏదో చేయాలని